ముఖ్యంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేత కాలేదు, అలా పరీక్ష నిర్వహణ చేత కాలేదు ఈ ప్రభుత్వానికి. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే డిఎస్సికి ఒక అబ్రివేషన్ మార్చింది. డిఎస్సి అంటే దళారుల సెలక్షన్ కమిటీగా ఈ ప్రభుత్వం అనేది మారిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ డిఎస్సి కానీ టెట్ కానీ ఆ కార్యనిర్వహణలో పేపర్ ప్రిపరేషన్ లో ఎస్సీఆర్టీ అనేది కీలక పాత్ర అనేది పోషిస్తుంది. ఆ ఎస్సీఆర్టీ డైరెక్టర్ గా రెడ్డి గారు ఉన్నారు. ఆ రెడ్డి గారి దగ్గర అవుట్ సోర్సింగ్ అయినటువంటి నవీన్ అనే వ్యక్తి ఏదైతే మొత్తం పేపర్ ప్రిపరేషన్ లో మెయిన్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు. అతడు డిఎస్సికి అపీర్ అయ్యాడు. డిఎస్సిలో మ్యాథ్, సోషల్ స్టడీస్ లో కానీ తెలుగు మీడియంలో కానీ 1 to 5 ర్యాంక్స్ లో అనేది వచ్చింది. వెంటనే ఏం చేశారు, అక్కడ సెలక్షన్ లిస్టు మెరిట్ లిస్టు రెండు మాయం చేశారు. వెంటనే మొన్నేమో ఒకసారి మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ కోటా అనేది ఒకటి ఉంది. జిఓ నెంబర్ 4 డిఎస్సి కోసం జిఓ నెంబర్ 4 అనేది తెచ్చారు. ఈ స్పోర్ట్స్ కోటా ఏంటంటే 3% స్పోర్ట్స్ కోటా అట. అందులో ఏ పరిగణన తీసుకున్నారా, అచ్చా బచ్చా అట. నాకైతే అచ్చా బచ్చా గురించి నాకైతే తెలియదు. మళ్ళీ కిన్పిన్ అట, మళ్ళీ టగ్ ఆఫ్ వార్ అట. నాకు అర్థం కాదు ఏంటి టగ్ ఆఫ్ వారు, అచ్చా బచ్చా. నేను కూడా ఈ అచ్చా బచ్చా అంటే నేను కూడా అడిగాను, ఏమో ప్రభుత్వ పాఠశాల నాకైతే తెలియదు, ఏమో మన స్టేట్ గేమ్స్ నేషనల్ గేమ్స్ ఏమో ఈ అచ్చా బచ్చాలు అని చెప్పి అడిగితే గూగుల్ కొట్టాను, ఏంటి అచ్చా బచ్చాలు. అరే రే ఇదే మీకంటే చిన్న వయసులోను చిన్న వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి పేద ప్రజల బాగు కోసం నాడు నేడు కింద ప్రభుత్వ స్కూళ్ళన్నింటినీ కూడా టోఫిల్ ఇంగ్లీష్ మీడియం జీటిగా తయారు చేసి ఇదేనంటే మీరు అలా అచ్చా బచ్చాలు ఇవన్నీ చెప్పి, అదే కాక ఏంటట ఈ స్పోర్ట్స్ కోటాలోను ఈ అచ్చా బచ్చాలు ఇవన్నీ కూడా వస్తే వాళ్ళు పీఈటీగా అరువులు కాదట, స్టడీస్ కూడా చెప్పడానికి అరువులు అని అంటున్నారు చెప్పి ప్రభుత్వం అంటుంది. అంటే ఎవడు జీవితాలతో మీరు చెలగాటం ఆడతారు, అంటే రేపు భావి తరాల జీవితాలతో మీరు చెలగాటం ఆడుతుందని చెప్పి ఈ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా మొన్న కోన శశిధర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, అచ్చా నవీన్ అనే వ్యక్తి డిఎస్సికి అపీర్ అయ్యాడు, ఎన్ఓసి అనేది ఇవ్వలేదు కాబట్టి ఆయన పరీక్ష రద్దు చేసామని చెప్పాడు ఓ ప్రెస్ మీట్ లో. రెండో ప్రెస్ మీట్ లో చెప్పాడు, ఆయన ఏం చెప్పాడు, అచ్చా నవీన్ అనే వ్యక్తి క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేదు కాబట్టి ఆయన డిస్క్వాలిఫై చేసావు అని చెప్పాడు. నువ్వు ఏ స్టాండ్ మీద ఉన్నారు, మీరు ఎన్ఓసి ఇవ్వలేదని చెప్పి దాని మీద పరీక్షను రద్దు చేశారని చెప్పి ఆ స్టాండ్ మీద ఉన్నారా, లేకపోతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేదని చెప్పి ఆ స్టాండ్ మీద ఉన్నారా? ఈ రెండింటి మీద నాకు మీరు చెప్పాలా. మళ్ళీ ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు 40 years ఇండస్ట్రీ అని చెప్తారే, నీకన్నా చిన్న వ్యక్తి, నీకన్నా చిన్న వయసులో చిన్న వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి దాదాపుగా 1,36,000 మంది పోస్టులు 18 లక్షల మంది అయిపోయారైతే 1,36,000 పోస్టులు సింగిల్ విండో కింద ట్రాన్స్ఫర్ మేరంలో ఇచ్చారు. ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఆ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. ఈ డిఎస్సి ఏదైతే ఉందో 3,50,000 మంది అయిపోయారైతే 16,000 మంది ఉద్యోగాలు కూడా మీరు సరిగ్గా నిర్వహించడం ఇదేం ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వం. సరిగ్గా మీరు ఎగ్జామ్ కూడా సరిగ్గా కండక్ట్ చేయలేదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు మహానాడులో చెప్తున్నారు, నేను నిప్పులా బతికాను. నువ్వు నిప్పులా బతికారో మీరు నిజాయితీగా బతికారో అవన్నీ పక్కన పెడితే ఎవరైనా తప్పు చేస్తే నా ముందు నిలబెట్టండి, నేను కడిగి పారేస్తున్నాను. మేము నిలబెట్టడం ఏంటయ్యా, ప్రభుత్వం మీ దగ్గర ఉంది, సంస్థలు మీ దగ్గర ఉన్నాయి, అన్ని మీ దగ్గర ఉండి మేము ఎలా అయ్యా, మేము సామాన్యులు, మేము ఎలా చెప్పగలుగుతాం చెప్పండి. అందుకే ఎప్పటికైనా సరే ఏదైతే ఈ డిఎస్సి అభ్యర్థుల యొక్క గోడుని వినిపించేటట్టు ఈ యొక్క అవకతవకల్ని అన్నిట్లు కూడా నిలదీసేటట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యం అండగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి పిలిపించారు. యువజన విభాగం తరఫున మొత్తం డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా దాని మీద సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్.